వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో ట్రెండ్ ఇంకా ఇంపాక్ట్ అలాగే ఉంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది 8420 దగ్గర 20 పాయింట్స్ ప్లస్లో అండ్ 76 పాయింట్స్ ప్లస్లో 27,314 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా మనకి FMCG అండ్ IT టెక్నాలజీ ప్యాక్ మినహా అక్కడ అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ పాజిటివ్ ట్రిగ్గర్స్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 175 పాయింట్స్ ప్లస్లో 19,087 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 19,000 ప్లస్ మార్క్ పైనే బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతూ ఉంది. అండ్ మిగిలిన కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, ఆటో ప్యాక్ ఒకటి కాస్త పాజిటివ్గా ఇవాళ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. FMCG ఒకటి కాస్త ఇవాళ నిరుత్సాహకరంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్ DVR, అదానీ పోర్ట్స్, ఐడియా సెల్యులర్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే HCL టెక్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టాటా పవర్, రిలయన్స్ లాంటి కౌంటర్స్లో టాప్ 5 లూజర్స్గా ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ జాబితా చూసుకుంటే అడ్వాన్సెస్ 1500 ప్లస్ ఉంటే డిక్లైన్స్ 1100 దాకా ఉన్నాయి. దీన్ని బట్టి కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్ ఉన్నప్పటికీ పాజిటివ్ మొమెంటం ఇంకా కొనసాగుతూ ఉందని చెప్పుకోవాలి. ఇవాళ 50 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్లో 40 ప్లస్ దాకా ఉన్నాయి. వాటిలో అట్లా సైకిల్స్ ఒకటి అట్రాక్టివ్ కనిపిస్తుంది. 20% అప్పర్ సీలింగ్ పడిన తర్వాత ఇవాళ సర్క్యూట్ ఫిల్టర్ చేంజ్ చేశారు 10%కి. మేబీ అందుకని ఒక 6.5% దాకా ఇవాళ పెరిగింది. ఇవాళ రేపు కూడా ఒక 10% దాకా ప్లస్ పెడితే మళ్ళీ సర్క్యూట్ ఫిల్టర్ చేంజ్ అయ్యి 5%కు మారుస్తారు అట్లా సైకిల్స్లో. 350 యార్డ్ లెవెల్స్ నుంచి 600 ప్లస్కి వచ్చింది. శేషు గారు పదే 350 యార్డ్ లెవెల్స్ దగ్గర దాన్ని స్టాక్ రికమెండ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆల్సెక్ టెక్నాలజీస్ ఒకటి, గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పెట్రోల్ కెమికల్స్ GIPCL ఈ స్టాక్ కూడా ఇవాళ 50 వీక్ హై టచ్ చేసింది. కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది ఈ స్టాక్ కూడా. GIPCL 100 రూపీస్ ప్లస్లో ఉంది. ఫండమెంటల్స్ కూడా బాగా డీసెంట్గా ఉన్న స్టాక్ ఇది GIPCL. తర్వాత ITDC ఒకటి, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ స్టాక్ కూడా లాస్ట్ వీక్లో ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ అప్పర్ సీలింగ్ దగ్గర ఈ స్టాక్ లాక్ అవడం చూస్తున్నాము. జూబిలెంట్ ఇండస్ట్రీస్ ఒకటి, KRBL బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ, పోకర్ణ గ్రానైట్లో ఉన్న కంపెనీ ఈ మధ్య అట్రాక్షన్ కొద్దిగా ఫ్యాన్సీ కనిపిస్తుంది. పోకర్నాలో 1100 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇవాళ 12% దాకా స్పాట్ ఒకే రోజు రావడం చూసాం. 1155 దగ్గర ఈ స్టాక్ కొనసాగుతుంది. ఫండమెంటల్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఆల్మోస్ట్ గత 3 ఏళ్లలో 70% పైగా ఉంది. దానితో ఐకియా లాంటి ఒక ప్రపంచ ఫర్నిచర్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మేబీ ఇందులో బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ కానీ ఆ టర్న్ అరౌండ్ ఇంకా పూర్తి స్థాయిలో అయ్యే ఛాన్సెస్ కానీ బాగా కనిపిస్తున్నాయి పోకర్నాలో. అందువల్ల లాస్ట్ 2 ఇయర్స్గా 700 నుంచి 900 రేంజ్లో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ ఇప్పుడు 1000 పైన 1100 పైన ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ మిగిలిన స్టాక్లో మనకి టాటా స్టీల్ ఒకటి, వక్రంజీ సాఫ్ట్ అండ్ వినతి ఆర్గానిక్స్ ఈ స్టాక్స్ అన్ని ఇవాళ 52 వాళ్ళ గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ జాబితాలు కనిపిస్తున్నాయి. ఇవాళ రిలయన్స్ తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించబోతుంది. బట్ రిలయన్స్ ఇవాళ 1100 బ్రేక్ చేసి 2% డౌన్తో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. చూడాలి ఎలాంటి సర్ప్రైజ్ ఏమన్నా, నెగిటివ్ సర్ప్రైజెస్ ఏమన్నా ఉంటాయా, రిలయన్స్ జియో ఎఫెక్ట్ రిలయన్స్ మీద ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది ఇవాళ రిజల్ట్స్ తేలుస్తుంది. అండ్ ఈరోజు ఇప్పుడు డిస్కషన్లో మనతో పార్టిసిపేట్ చేసేందుకు శేషు గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 8400 పైన ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర ఉంది. మిగిలిన యూరోపియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే మన మార్కెట్స్ కాస్త ఇంకా పటిష్టంగా ఉన్నట్టు చెప్పుకోవాలి. మిగిలిన ఏషియన్ మార్కెట్స్ అన్ని వీక్గానే ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం అందుకు భిన్నంగా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అంటే నాట్ ఓన్లీ అంటే యూరోపియన్ మార్కెట్స్ అండి, ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకుంటే దాదాపు అన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. మనదొకటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అయితే మనది ఓపెనింగ్ కానీ చూసుకుంటే చాలా వీక్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ అని చెప్పొచ్చు. లో నుంచి అటు నిఫ్టీ కానీ, తర్వాత మరీ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ, మొత్తం మార్కెట్స్ ఈ విధంగా పెరగడానికి ప్రధాన కారణం చెప్పాలి అంటే బ్యాంక్ నిఫ్టీ వన్ సైడెడ్గా మనకి చూసాము. నిఫ్టీని 84 ఆల్మోస్ట్ 8444 ఈరోజు హై అక్కడ వరకు తీసుకొచ్చింది. దానికి మెయిన్ రీజన్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు లో నుంచి కూడా చూసుకుంటే ఒక దగ్గరగా ఒక 250 పాయింట్స్ 280 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. ఏదైనా కూడా మార్కెట్ ఇక్కడ ఆగొచ్చు కొంచెం ఈ లెవెల్లో, అటు నిఫ్టీ కానీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఏమో కానీ నిఫ్టీ మాత్రం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో చోటు చేసుకుంటుంది. కొన్ని స్టాక్స్ చూసుకుంటే ఈ మధ్యకాలంలో అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి.
ఇంతకుముందు మీరు లిస్ట్ కూడా మీరు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా మార్కెట్స్ క్లోజింగ్ మాత్రం ఫ్లాట్గా ఉండొచ్చు. తర్వాత ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలయన్స్ రిజల్ట్ ఉన్నాయి. అయితే ఈసారి అంటే మామూలుగా ప్రతిసారి నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే రిలయన్స్ రిజల్ట్కి ముందు స్టాక్ పెరుగుతుంది. అయితే ఈరోజు అంటే ఈరోజు లాస్ట్ ఫ్యూ డేస్గా పెరిగింది. అయితే ఈరోజు ట్రేడ్ కానీ చూసుకుంటే డే అంతా కూడా సెల్లింగ్ ప్రెషర్తో ఉంటూ ఆల్మోస్ట్ డే స్లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడాలి ఎటువంటి సర్ప్రైజెస్ ఉంటాయి, అటు పాజిటివ్ నెగిటివ్ చూడాలి. ఆ తర్వాత జియో మీద వాళ్ళ కామెంటరీ ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడాల్సి ఉంటుంది. ఏదైనా కూడా క్లోజింగ్ అంటే ఈ లెవెల్లో మార్కెట్ ఆగడానికి అవకాశం ఉందండి. ఓకే, అండ్ కొన్ని ఈమెయిల్స్ అండ్ ఫోన్ కాల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. రాజ్యలక్ష్మి అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్, అతుల్ లిమిటెడ్ ఈ 2 స్టాక్స్ని లాంగ్ టర్మ్ బెట్ కింద తీసుకోవచ్చా, కరెక్షన్ గురించి వెయిట్ చేసి లోయర్ లెవెల్స్ దగ్గర తీసుకోవచ్చా? ఫోర్స్ మోటార్స్ అండ్ అతుల్ లిమిటెడ్. ఫోర్స్ మోటార్స్ చూస్తే కనుక బాగా లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ చూస్తే కనుక ఎక్కడ ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇంచుమించు 4600-700 దగ్గర కొంచెం ప్రస్తుతానికి స్థిరంగానే కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ మటుకు కొంచెం ఒక డిప్లో బై చేయడం మంచిది. అలాగే రెండోది అతుల్ ఆటో అనుకుంటాను అడిగింది. అతుల్ ఆటో చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం గత ఏడాది బట్టి చూస్తే కనుక ఆటో యాన్సిలరీ కంపెనీస్ అన్నీ కూడా బాగా అతుల్ ఆటో కదా, అతుల్ ఆటో 2160-2170 స్టాక్ ట్రేడ్ అవుతుంది. అతుల్ కూడా చూస్తే కనుక బాగా బులిష్గానే కనిపిస్తుందండి. బాగా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాకే. ఈ మధ్య షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 2500 దగ్గర నుంచి 1900 వరకు కొంచెం కరెక్షన్ రావడం మనం చూసాము. ఇవాళ కూడా ఒక 1% వరకు పెరగడం మనం చూసాము. కరెక్ట్గా కరెక్షన్ అనంతరము ఈ స్టాక్ చూస్తే కనుక కరెక్ట్గా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. 2000 దగ్గర బాగా లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక మద్దతు తీసుకొని ఇప్పుడే కొంచెం పెరగటం అనేది మొదలైంది. సో షార్ట్ టర్మ్ అవుట్లుక్ చూస్తే కనుక బులిష్గానే కనిపిస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ కూడా చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో అతుల్ లిమిటెడ్ ఇంచుమించు కరెంట్గా ఈ లెవెల్లో సపోర్ట్ దగ్గరే ఉంది కాబట్టి 2100 దగ్గర తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అయితే కనుక 2500 వరకు. సో 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోదగ్గ స్టాక్స్. ఓకే, అండ్ ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే డెన్ నెట్వర్క్స్ ఆల్మోస్ట్ 6.5% దాకా వాళ్ళ పెరగడం చూస్తున్నాము. మనప్పురం ఫినాన్స్ 6% స్పాట్ కనిపించింది. 60 రూపీస్ ఆర్డ్ లెవెల్స్కి పడిపోయిన తర్వాత మేబీ మనప్పురం ఫినాన్స్ బాగా హ్యామర్ అవుతుంది. డిమానిటైజేషన్ దెబ్బకి మళ్ళీ ఇది చాలా ఇబ్బందులు పడుతుందని అందరూ అనుకున్నారు. బట్ అందుకు భిన్నంగా 60 రూపీస్ లెవెల్స్ నుంచి 80 రూపీస్ లెవెల్స్కి చాలా ఫాస్ట్గా మనప్పురం ఫినాన్స్ రికవర్ అయింది. జేకే టైర్స్ 5% గెయిన్స్తో 134 దగ్గర ట్రేడ్ అవుతుంది. హెచ్డిఐఎల్ 4.5% గెయిన్స్ 65 దగ్గర. డిఎల్ఎఫ్, దివాన్ హౌసింగ్ ఫినాన్స్, పీవీఆర్, ఐడిఎఫ్సి, హిందుస్థాన్ జింక్, జెట్ ఎయిర్వేస్ లాంటి కౌంటర్స్ 3.5 నుంచి 4% గెయిన్స్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం చూద్దాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనేమో మనకి కొన్ని ఐటీడీసీ ఇంతకుముందు మనం అనుకున్నాం 19% గెయిన్స్తో 304 దగ్గర ఈ స్టాక్ ఉంది. పీటీసీ ఇండస్ట్రీస్ 18% గెయిన్స్తో 278 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఆర్వీ డెనిమ్ స్టాక్ ఇవాళ 13% గెయిన్స్తో 96 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఆర్వీ డెనిమ్ మీరు 70 రూపీస్ ఆ లెవెల్స్లో రికమెండ్ చేసినట్టున్నారు శశి గారు. ఇప్పటికీ ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా ఆర్వీ డెనిమ్స్లో? డెఫినెట్గా అండి. ఇది మనం గతంలో 2-3 సార్లు రికమెండ్ చేసిన స్టాక్ ఇది ఆర్వీ డెనిమ్. ఓవరాల్గా డెనిమ్ స్పేస్లో ఉన్న వాటిలో ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఇది. కాబట్టి దీన్ని ఈవెన్ ఎవరీ కరెక్షన్స్లోను అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నేను అంటే పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చేంజ్ చేసి బయింగ్ ఎగనెస్ట్ అయినా కూడా కరెంట్ లెవెల్స్లో కొంచెం ఏమాత్రం డిప్ వచ్చినా కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని డెఫినెట్గా ఆర్వీ డెనిమ్ని బై చేయమని చెప్తాను. ఇది ఇమీడియట్ టార్గెట్ అయితే అంటే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అంటే కొన్ని రోజులు ఒక వీక్స్ కోసం అయితే మాత్రం క్లోజర్గా 120 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మనకి 111 దగ్గర మనకి 52 వీక్ హై ఉంది. అది కట్ అయ్యి క్లోజర్గా 124-125 దాకా వెళ్ళొచ్చు. కొన్ని రోజులు పట్టచ్చు, అంటే వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. కాబట్టి ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి ఆర్వీ డెనిమ్ని ఎవ్రీ డిప్లో బై అని చెప్తానండి. ఇదే ప్యాక్లో ఉన్న ఇదే సెగ్మెంట్లో నందన్ డెనిమ్ కూడా కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇవాళ కూడా 3% దాకా పెరిగింది. ఫండమెంటల్గా కాస్త పటిష్టంగా ఉన్న కంపెనీ ఇది. దీని మీద మీవి అంటే నందన్ కూడా వెళ్ళొచ్చండి. రెండు కూడా చూసుకుంటే రెండు కూడా మంచి కంపెనీసే. అయితే మన ఇది పర్టికులర్గా ఇది ఆర్వీ డెనిమ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్కి చాలా స్ట్రాంగ్
మార్జిన్స్ అనేది, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్లో ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది లేదు. అయితే ఈసారి మార్జిన్స్ అనేది 6 crores దాకా వచ్చింది. అంటే ఇప్పుడిప్పుడే రిజల్ట్ పరంగా ప్రాఫిట్స్ అనేది పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఈపీఎస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు టార్గెట్ కూడా, స్టాక్ ప్రైస్ టార్గెట్ కూడా మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మార్జిన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఇది గోయింగ్ ఫార్వర్డ్ మనకు చూసుకుంటే అంటే వాల్యుయేషన్స్ పరంగా పీఈస్ కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదే విధమైన రిజల్ట్ కానీ పోస్ట్ చేస్తే. కాబట్టి ఆర్వీ డెనిమ్నే నేను బై అని చెప్తానండి. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ రాధోని నుంచి రంగయ్య. హలో, అడగండి రంగయ్య గారు. నా దగ్గర 50 లామినేట్స్ ఉన్నాయండి. ఓకే, నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది 60 రూపీస్, 61 రూపీస్లో. దీంట్లో ఇంకేమైనా పొటెన్షియల్ ఉందా? ముందు పెరిగే అవకాశం ఉందా అండి? 50 లామినేషన్స్ 50-60 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. పిట్టి లామినేషన్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. 25 రూపాయల నుంచి ఈ స్టాక్ 65 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో 65 దగ్గర మటుకు కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పట్టడం మనం చూడటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక 2015లో ఇన్ఫ్యాక్ట్ 70-75 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కరెక్షన్ రావడం మనం చూసాము. పైగా స్ట్రాంగ్ కంపెనీ చూస్తే కనుక రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఈ లాస్ట్ 2 quarters కానీ కొంచెం ప్రాఫిట్స్లోకి రావడం మనం చూసాము. అంత క్రితం 2 quartersలో కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్సే రావడం మనం చూసాము. పైగా ఈ స్టాక్ కూడా ఇంత కొంచెం సైడ్ వేస్కి ట్రెండ్కి లాంగ్ టర్మ్లో ఉండడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రా మెటీరియల్స్ కూడా బాగా వాలటైల్ ట్రెండ్ ఇంటర్నేషనల్ కమోడిటీస్తో ఉండడం వల్ల ఈ స్టాక్ల మార్జిన్స్లో కూడా అంత కొంచెం తక్కువగా రావడానికి ప్రధానమైన కారణం. హోల్డ్ చేయండి. కాకపోతే 70 రూపాయల దగ్గర టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కనుక దాటి కన్సాలిడేషన్ అయ్యిందంటే కనుక ఫర్దర్ అప్ మూవ్ వస్తుంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఓకే, ఒక మెయిల్ తీసుకుందాం. సురేష్ అడుగుతున్నారు, ఓకే, బీఎస్సీ ఐపీఓ గురించి. బీఎస్సీ ఐపీఓ అప్లై చేసుకోవచ్చా అని చెప్పి 23rd 25th బీఎస్సీ ఐపీఓ వస్తుందంటే ఆల్మోస్ట్ 805 or 806 అనుకుంటాను. దాని ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసింది. చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. బీఎస్సీ ఐపీఓ మీద ఎనీ రివ్యూ లేదండి. ఓకే, బీఎస్సీ ఐపీఓ 23rd to 25th అండి, జనవరిలో వస్తుంది ఐపీఓ. బట్ ఇంతకుముందు బాలాగారితో ఆఫ్లైన్ డిస్కషన్ చేస్తున్నప్పుడు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది బీఎస్సీ ఐపీఓ. చాలా ఫ్యాన్సీ రాకపోయినప్పటికీ బట్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి బీఎస్సీ ఐపీఓలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్న ఇది గైడెన్స్ ఇస్తున్నారు. మరొక రంగనాథ్ ఉన్నారు కాలర్. అడగండి రంగనాథ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మేము పంజాబ్ నేషనల్ బ్యాంక్ 125లో బై చేసాము. ఏమన్నా అది 130-135 అబోవ్ వచ్చినాక అమ్మాలనుకున్నాము. ఏమన్నా ఈ వీక్లో రాగలరా? క్యాష్లోనే తీసుకున్నారా? ఏదా క్యాష్లో ఉన్నారా? క్యాష్లో తీసుకున్నారా డెలివరీ? లేదు సార్, డెలివరీ. ఓకే, పిఎన్బి. చూడండి, మీరు హోల్డ్ చేయండి అండి. మీరు అన్నట్టుగా 132, 134 వస్తే మీరు ఎగ్జిట్ అవైపోయితే అవ్వమని చెప్తానండి. ఇది ఏంటంటే ఒకసారి 145 ఆ లెవెల్స్ నుంచి వచ్చి ఈవెన్ 120, 111 దాకా వచ్చి అక్కడ నుంచి ఇప్పుడు అంటే 114 ఆ లెవెల్స్కి వచ్చి మళ్ళీ ఇప్పుడే కొంచెం బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంక్స్లో వచ్చిన రిజల్ట్ బాగున్నాయి. అయితే ఈవెన్ పిఎస్యూ బ్యాంక్ 1-2 కూడా మనకి అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్ కూడా బాగున్నాయి. బట్ ఇక్కడ నుంచి అంటే ఇంకా రిజల్ట్ ఇది అనౌన్స్ చేయలేదు కాబట్టి అప్పటి వరకు ర్యాలీ వచ్చి మీరు అన్నట్టుగా 134, 136 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. ఇది చేసినప్పుడు మీరు షార్ట్ టర్మ్ అయితే 140 అండి మ్యాక్సిమం. ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా 140 మ్యాక్సిమం. కాబట్టి షార్ట్ టర్మ్ అయితే అక్కడ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. హైదరాబాద్ నుంచి చంద్రమౌళి మరొకాలు. అడగండి చంద్రమౌళి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారిని అడగాలి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అట్లాస్ సైకిల్ సార్, నేను జస్ట్ 3 months ముందు 316లో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అది మోర్ దాన్ డబుల్ అయింది. ఈ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసి లోవర్ లెవెల్ లో మళ్ళీ ఎంటర్ అవ్వమంటారా లేదా కంటిన్యూ టు హోల్డ్ అని? అలాగే లాంగ్ టర్మ్ కి ఇంకొక 2 స్టాక్ సజెషన్స్ ఏమైనా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చంద్రమౌళి. థ్యాంక్ యూ సార్. శేషు గారు థ్యాంక్స్ చెప్పాలి. శశి గారు మీరు థ్యాంక్స్ కాదు, ఇంకా కూడా చాలా చెప్పాలి. ఎందుకంటే 100+ ఆఫ్ మల్టీ బ్యాగర్ అయింది కాబట్టి అండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఏంటంటే అది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే పాయింట్, ఎంట్రీ పాయింటే కరెక్ట్, కానీ ఎగ్జిట్ పాయింట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
అయితే ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనేది కూడా కష్టం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఎగ్జిట్ కమ్మని చెప్పలేమండి. కాబట్టి ప్రస్తుతం అయితే రన్ చేయండి, ప్రాఫిట్ రన్ చేయండి. రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. రిజల్ట్కి ముందు ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రిజల్ట్ బాగా వచ్చినా కూడా మళ్ళీ దీంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రిజల్ట్ డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకుంటా వీళ్ళు రిజల్ట్ డేట్ కూడా. రిజల్ట్కి ముందు ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కాండి. ఏదైనా కూడా ఇది లాంగ్ టర్మ్ మాత్రం మల్టీ బ్యాగర్ ఆల్రెడీ మనం చూసాం 1 బ్యాగర్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకొక అంటే లాంగ్ టర్మ్ టార్గెట్ క్లోజర్గా 1000 రూపీస్ దాకా 800 అనుకున్నాము, అది కూడా క్రాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్కి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో 1000 అయితే వెళ్ళొచ్చు. రిజల్ట్ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి రిజల్ట్కి ముందు ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ మరొక మెయిల్ మధు అడుగుతున్నారు, షార్ప్ ఇండియా ఈ స్టాక్ని బై చేసుకోవచ్చా షార్ట్ టర్మ్కి? షార్ప్ ఇండియా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 55 రూపాయల దగ్గర నుంచి కన్సాలిడేషన్ అయ్యింది. కన్సాలిడేషన్ అనంతరం ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన స్టాక్ లాస్ట్ 1 వీక్గా బాగా అప్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. కాకపోతే హయ్యర్ లెవెల్లో చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 10 to 15% వరకు కూడా పెరగటం చూసాము. 80 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెక్ట్గా రెసిస్టెన్స్ 80-85 దగ్గర కనిపిస్తుంది. గత 2 ఏళ్ళుగా 2014-15 చూస్తే కనుక 80 దగ్గర చాలా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ కూడా రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద ఏవి పెర్ఫార్మెన్స్ చేయలేదు, కొంచెం వీక్ ఫుటింగ్లోనే ఉందనుకోవచ్చు. టెక్నికల్గా మటుకు ఇప్పుడు కొంచెం పెరగటం మనం చూసాము. నా ఉద్దేశం అయితే ఆల్రెడీ ఉన్నాయంటే కనుక క్లోజర్ టు 85-90 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసి కానీ ఫ్రెష్ బయింగ్ మీదకు ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అవాయిడ్ చేయండి. బెంగళూరు నుంచి మమత మరొకలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఇక్కడ ఈస్టర్ ఇండస్ట్రీస్ 55లో హోల్డింగ్స్ ఉన్నాయండి. ఒకసారి రిపీట్ చేయండి. నా రేట్ ఈస్టర్ ఇండస్ట్రీస్. ఎస్టర్ ఇండస్ట్రీస్, ఓకే. ఈస్టర్ అది 55లో ఉన్నాయండి. నా రేట్కి వస్తేనే ఎగ్జిట్ కమ్మంటారా, అట్లే ఒక 6 months 1 year లాంగ్ టర్మ్గా వెళ్ళి తీసుకోండి. ఓకే, 55 రూపీస్లో తీసుకున్నారు. ఎస్టర్ ఇండస్ట్రీస్ ప్రస్తుతానికి 51 రూపీస్లో ఉంది. ఇప్పుడు ఎస్టర్ ఇండస్ట్రీస్ అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. ఓవరాల్గా ప్యాకింగ్ ఇండస్ట్రీలో ఉన్నది ఇది. దీనికన్నా మంచి స్టాక్లు ఉన్నాయి. అయితే మీరు 55లో తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ స్టాకు ఎందుకంటే ఆల్రెడీ 34 రూపీస్ దాకా వచ్చి అక్కడి నుంచి షార్ప్ బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి మీరు మీ రేటుకి వస్తే మీరు బెటర్ ఏంటంటే 55-56 దగ్గరికి వస్తే మీరు అంటే ఈ ర్యాలీ కొనసాగి 56-58 దగ్గర ఎగ్జాక్ట్గా మీ రేటే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎగ్జిట్ కాండి. ఇది మీరు వాల్యూమ్స్ పట్టున్నట్టుంది. వాల్యూమ్స్ అది ఏదో రీజన్తో వాల్యూమ్స్ అయ్యొచ్చు. వాల్యూమ్స్ ఒకటే కేటగిరీ మనం అంటే వాల్యూమ్స్ బేస్ చేసుకొని మనం దీన్ని ట్రేడింగ్ బెట్ అవుతుంది, అంతకు మించి ఇన్వెస్ట్మెంట్ బెట్ అయితే కాదు. రిజల్ట్ పరంగా పెద్దగా ఏం లేదు, తర్వాత లాస్లో ఉంది. కాబట్టి బెటర్ ఏంటంటే మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. లేకపోతే ఈవెన్ ర్యాలీస్లో ఎగ్జిట్ అయినా కూడా 1-2 రూపాయలు నష్టం ఉన్నా ఏం కాదండి, వేరే దాంట్లో సంపాదించుకోవచ్చు. కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. అనంతపురం నుంచి చరణ్ మన కాలర్. చరణ్ సార్, శేషు సార్ నేను చెప్పండి. ఓఎన్జీసీ ఫిబ్రవరి ఫ్యూచర్ 298 లో ఉన్నాయి సార్. సో దాని సిచ్యువేషన్ చెప్పండి. అట్లా హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ సార్ ప్రైస్ రిపీట్ చేయండి. 198. ఓకే, 198 అది ఫిబ్రవరి ఫ్యూచరా అండి? అవును సార్, ఫిబ్రవరి ఫ్యూచర్. ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి. ఇది చూసుకుంటే ఈ మధ్యకాలంలో కొంత 200 పైకి వెళ్ళి మళ్ళీ మనకి కిందకి రావడం చూసాము లాస్ట్ వీక్. ఏదైనా కూడా 202, 204 క్యాష్లో దీనికి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకుంటే క్యాష్లో అది కూడా, ఎందుకంటే ఫిబ్రవరి ఫ్యూచర్ కొంచెం డిస్కౌంట్లో ఉంది మనకి ఇప్పుడు దానికన్నా. కాబట్టి 192 ఆ లెవెల్కి వచ్చి ఇది ఆగొచ్చు అండి. మీరు హోల్డ్ చేయండి. కొంచెం మీరు 1-2 రూపాయల నష్టంలో కూడా హోల్డ్ చేయండి. పెద్దగా ఇమీడియట్గా డౌన్ ట్రెండ్ అయితే ఉంటుందైతే అనుకోను. మన నెక్స్ట్ అప్ ట్రెండ్ వచ్చినప్పుడు ఈసారి 202 కానీ క్రాస్ అయ్యి దాని పైన వెళ్తే, అంటే 202 పైన సస్టైన్ కాగలిగితే 208 అట్లా రావచ్చు. అయితే ఇంకోటి ఫ్యూచర్లో మీరు కొన్నప్పుడు మనకి టైం టు టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. కంటిన్యూగా హోల్డ్ చేయకూడదు. అంటే ఇన్వెస్ట్మెంట్ లాగా హోల్డ్ చేసేసి మనకి ఒక 1 month వరకు వెయిట్ చేస్తాను అటువంటి పెట్టుకోకూడదు. మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా ఈసారి కొంచెం ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్ అందులో 2 లాట్లు అంటున్నారు కాబట్టి మీరు అంటే 6,000 షేర్స్ మీరు క్యారీ చేస్తున్నట్టు. ఒక లాట్ వచ్చి 3,000. కాబట్టి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ కాండి. ఓకే, ఇప్పుడు స్నోమెన్ లాజిస్టిక్స్ షేర్లో స్పర్ట్
వస్తుంది. స్పాట్ వచ్చింది ఆల్మోస్ట్ 6.5% దాకా గెయిన్స్ వచ్చి 59 రూపీస్, ఆల్మోస్ట్ 60 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇవాళ జిఎస్టీకి సంబంధించిన మీటింగ్ ఇవాళ రేపు మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం 2 days జరిగిపోతుంది. అందువల్ల మళ్ళీ ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ రిలేటెడ్ స్టాక్స్లో మనకి గెయిన్స్ రావచ్చు. ఇవాళ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా TCI 4% దాకా గెయిన్ ఉంది. TCI ఎక్స్ప్రెస్ 4.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. స్నోమెన్ లాజిస్టిక్స్ 4% గెయిన్స్లో, పటేల్ ఇంటిగ్రేటెడ్ 1.5% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. బట్ కంటైనర్ కార్పొరేషన్ అండ్ VRL లాజిస్టిక్స్ మాత్రం కాస్త ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎనీ ట్రేడింగ్ ఐడియాస్ శశిగారు ఈ టైంలో? బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర 8421 దగ్గర నిఫ్టీ కూడా ఉంది. నిఫ్టీ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ట్రేడింగ్ ఐడియాస్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఎందుకంటే మనకి రిలయన్స్ రిజల్ట్తో పాటు ఇంకా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. అంత అంటే మార్కెట్ డైరెక్షన్ అని మాత్రం ఇక్కడ ఆగొచ్చు అండి. అంటే నిఫ్టీ పరంగా ఇక్కడ ఆగొచ్చు. అంటే నిఫ్టీ ఫ్యూచర్కి 8440 దగ్గర నిఫ్టీ ఫ్యూచర్కి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. నిఫ్టీకి 8420 అయితే దానిపైనే ఉంది. అయితే క్లోజింగ్లో ఒకవేళ నిఫ్టీ కానీ 8420 పైన కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం కొంచెం ఇంకా మార్కెట్స్లో ఇంకో షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. ఒకవేళ 8420 నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes కానీ ట్రేడ్ కాలేని పరిస్థితిలో కొంచెం కిందకి రావచ్చు. ఓవరాల్గా ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. బెంగళూరు నుంచి గోవింద్ మరో కాలర్. అడగండి గోవింద్. హలో. బ్యాంక్ నిఫ్టీ 18,800 స్టాప్ ఉంది సార్. బ్యాంక్ నిఫ్టీ 18,800 అదేనా మీరు అన్నది? అవును సార్, అవును సార్. ఓకే ఫైన్. బ్యాంక్ నిఫ్టీ 18,800 పుట్. ఇండెక్స్ చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే కనుక ఏషియన్ మార్కెట్ వీక్గా ఉన్నా మన మార్కెట్ రికవరీ అవ్వటము, అలాగే యూరోపియన్ మార్కెట్స్ వీక్గా ఉన్నా కూడా మన మార్కెట్ కూడా కొంచెం బాగా డే హై దగ్గరికి సస్టైన్ అవ్వడం చూస్తుంటే ఫర్దర్ అప్ మూవ్ ఉన్నట్టు కనిపిస్తుంది. క్లోజింగ్ వరకు చూడండి. క్లోజింగ్ ఏమైనా కొంచెం కరెక్షన్ వచ్చిందంటే కనుక హోల్డ్ చేయండి. క్లోజింగ్ కనుక ఏమైనా స్ట్రాంగ్గానే ఉందంటే కనుక నా ఉద్దేశం మీరు క్లోజ్ చేసేయటం మంచిది. పెద్దగా పడుతుందని అనిపించట్లేదు. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. సురేష్ అడుగుతున్నారు, PVR అని ఒక 5 to 10 years టైంతో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకోవచ్చా? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు PVR. PVR లాంగ్ టర్మ్ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఇవాళ కూడా ఒక 3 to 4% వరకు పెరిగింది. 600 రూపాయల నుంచి 1300 వరకు పెరిగిన ఈ స్టాక్ చూస్తే కనుక మీడియా ఎంటర్టైన్మెంట్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాకే. కాకపోతే వాల్యుయేషన్ ప్రకారం చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న Q2 రిజల్ట్స్ కూడా నెట్ ప్రాఫిట్స్లో కూడా బాగా డిప్ కూడా రావడం మనం చూసాము. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 1250, 1300 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. డిమానిటైజేషన్ ముందు వచ్చిన హై ఇదే. ఇది దాటాలంటే కనుక మేజర్ కన్సాలిడేషన్ రావాలి. ఆ తర్వాత 1300 బ్రేక్ అవుతాయి తప్ప కానీ ఇమీడియట్ బుల్లిష్ రావట్లేదు, అవకాశం లేదు. రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం నా ఉద్దేశం ఫ్రెష్ బయింగ్ అయితే హైయర్ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. కరీంనగర్ నుంచి సూర్యప్రకాష్ పర్ కాలర్. అడగండి సూర్యప్రకాష్ గారు. హలో సార్. హలో అండి, చెప్పండి సార్. KNR కన్స్ట్రక్షన్స్, ఓకే. దిలీప్ బిల్డ్ ఫార్మ్, దిలీప్ బిల్డ్ కాన్. ఓకే, 1 year కోసం ఏది బెటర్ అంటారు? తీసుకోవచ్చా? 1 year టైం హొరైజన్కి దిలీప్ బిల్డ్ కాన్ ఆర్ KNR కన్స్ట్రక్షన్స్ రెండు రెగ్యులర్గా మీరు రికమెండ్ చేస్తున్న స్టాక్స్ ఇవి? అంటే రెండు కూడా ఉన్న స్పేస్లో రెండు కూడా మంచి స్టాక్సేనండి. అయితే దిలీప్ బిల్డ్ కాన్ కన్నా KNR కన్స్ట్రక్షన్ అనేది ఇంకా కొంచెం మంచి, అంటే ఫండమెంటల్స్ పరంగా కూడా కొంచెం బాగుంది. కాబట్టి మీరు KNR కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళమంటాను. ఎందుకంటే దీనికి పెద్దగా డెట్ అనేది కూడా పెద్దగా లేదు. అయితే దిలీప్ కూడా ఓకే అండి, రెండు కూడా ఒకే స్పేస్లో ఉన్నాయి కాబట్టి దిలీప్ కూడా బెటరే. అయితే దీనికన్నా మీకు నా పర్సనల్గా ఏంటంటే KNR వైపే 1 year 1.5 year కోసం KNRని ఎవ్రీ కరెక్షన్స్లోనూ కొనుక్కోమని చెప్తాను. ఓకే, మరొక కాలర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. హలో, రండి వెంకటేశ్వర గారు. చెప్పండి, క్వశ్చన్ అడగండి. సార్, నేను టాటా స్టీల్ F&Oలో 456 456 బై చేశాను సార్. ఓకే, అది దీన్ని పొజిషన్ ఫార్వర్డ్ అవ్వచ్చు అంటారా? 2 days అట్లా దాని రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చెప్తారేమో అని శేషి గారిని అడిగాను సార్. 456లో బై చేశారు. 456 456 అండ్ హాఫ్.
చూడండి మీరు ప్రాఫిట్లో ఉన్నారండి, మీరు 460లో ఉంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 462 దాకా అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా డే హైలో టాటా స్టీల్ ఉంది. అయితే ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అండి టాటా స్టీల్కి. 462 ఆ లెవెల్ దాటిందంటే 468 దాకా వెళ్ళొచ్చు. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఇది కూడా బాగా పెరిగిందండి. 380 నుంచి రీసెంట్గా చూసుకుంటే నాన్ స్టాప్గా కంటిన్యూగా ర్యాలీ వచ్చింది. దీనికి ఆల్రెడీ మనకు తెలిసిందే చైనాలో ఒక 9% స్టీల్ ప్రొడక్షన్ కట్ చేయడం అనేది ఎన్విరాన్మెంట్ కన్సర్న్ కారణంగా ఇది మన ఇండియన్ కంపెనీస్కి పాజిటివ్ అవుతుంది. బట్ ఇదంతా కూడా ఏంటంటే ఓకే లాంగ్ టర్మ్కి మనం F&Oలో ఉన్నారు కాబట్టి మీరు 462 రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది కానీ దాటలేని పరిస్థితుల్లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. F&Oలో ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావాలి. ఇంకోటి మార్కెట్ కూడా బాగా కొంత ఈ మధ్య కాలంలో ఓవర్ బాట్లో ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఈ లెవెల్లో సెల్లింగ్ ఎన్కౌంటర్ కావచ్చు. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాం. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. దివాన్ హౌసింగ్ గురించి రవికుమార్ అడుగుతున్నారు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ని 270 రూపీస్లో తీసుకున్నారు. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు దివాన్ హౌసింగ్. దివాన్ హౌసింగ్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. 230 రూపాయల నుంచి 275, 280 వరకు కూడా వెళ్ళిన స్టాక్. ఇవాళ కూడా ఒక 4% వరకు ఈ స్టాక్ పెరగటం మనం చూసాము. హోల్డ్ చేయొచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక బాగా టెక్నికల్గా లెవెల్స్ 260 లెవెల్స్ కూడా బ్రేక్ అయింది కాబట్టి, అలాగే షార్ట్ టర్మ్ చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, లేదంటే కనుక ఇంకొక చిన్న జస్ట్ ఒక 4-5 రూపాయలు పెరిగితే కనుక 290 లెవెల్స్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. మరొక మెయిల్లో మహాలక్ష్మి అడుగుతున్నారు. టాటా స్టీల్ 445 రూపీస్లో తీసుకున్నారట. మేబీ ఫ్యూచర్స్లో తీసుకున్నట్టున్నారు. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇంతకుముందు మీరు చెప్పిన ఇదే సేమ్ అండి. ప్రాఫిట్ అంటే ఒకటి మన ఎప్పటికప్పుడు F&Oలో తీసుకున్నప్పుడు కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు లెవెల్స్తో మారుతూ ఉంటాయండి. దానికి అనుగుణంగా మనం కూడా ట్రేడింగ్ స్ట్రాటజీని మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి టాటా స్టీల్ 462 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది. అది కానీ దాటలేని పరిస్థితుల్లో క్లోజింగ్ బేసిస్లో స్టాకు రేపు ఎల్లుండిలో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అది వచ్చే ముందే మనమే కొంచెం గెస్ చేసుకొని ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా టాటా స్టీల్లో లేకపోతే వేరేది ఏదన్నా కూడా పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్తాను. సుష్మా మెయిల్ చేశారు. హెవెల్స్ ఇండియాని 370 రూపీస్లో తీసుకున్నారట. ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒక 1 year నుంచి 2 years టైం కోసం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? హెవెల్స్ ఇండియా చూస్తే కనుక ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ, లాంగ్ టర్మ్ బాగా బులిష్గానే ఉన్న కంపెనీ. పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తున్న కంపెనీ. అలాగే టెక్నికల్గా చూస్తే కూడా ఈ స్టాక్ కూడా ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన కంపెనీ. నా ఉద్దేశం అయితే మటుకు హోల్డ్ చేయండి. స్టాక్ కాకపోతే నెక్స్ట్ టార్గెట్ 400 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 400 దగ్గర డిమానిటైజేషన్ ముందు వచ్చిన రెసిస్టెన్స్ లెవెల్స్, కీలకమైన లెవెల్స్ వరకు ఒకసారి ఆ లెవెల్కి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. సో హోల్డ్ చేయండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే ఉన్న కంపెనీ. ఓకే, ప్రస్తుతానికి మనకు సమయం కూడా మించిపోతుంది. స్టిల్ 22 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ 8,423 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డే హైస్ దగ్గర కొనసాగుతుంది. 90 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ 27,326 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్ సుందర్ గారు, ఎనీ కీ లెవెల్ టు వాచ్? 8430 మనం రెసిస్టెన్స్ అనుకున్నాం ఇమీడియట్గా. మేబీ అది కూడా బ్రేక్ అయ్యి కనిపిస్తుంది ఇప్పుడు. సో 842030 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్కి వచ్చి పరీక్షించిన తర్వాత పెద్ద రియాక్షన్స్ రావట్లేదు, కొంచెం స్టడీగానే ఉంది కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా 132 అనే ట్రెండ్ కూడా ప్రతిరోజు ఆ రోజుకి ట్రెండ్ చాలా కీలకము. సో ఇండికేషన్స్ చూస్తుంటే పాజిటివ్గానే ఉంది. సో లాంగ్ పొజిషన్స్ని అటెంప్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. అంటే స్వింగ్కి ఒక 2-3 రోజులు ట్రేడర్స్ రిస్క్ తీసుకోగలిగే వాళ్ళు ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్ తీసుకొని 8400 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్కి కలుద్దాం. స్టే విత్ us.